హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీరాముని యొక్క జననం గురించి తెలుసుకుందాం. మహాత్ముడు ధర్మజ్ఞుడు అయిన దశరథ మహారాజుకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఆయనకి సంతానం లేదు అనే ఒక బాధ మాత్రం మిగిలిపోయింది. సో ఒకరోజు ఆయన కుమారులని పొందడానికి అశ్వమేధ యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన గురువులైన వశిష్ఠుల వారిని, మంత్రి అయిన సుమంత్రుడిని, అలాగే అందరినీ పిలిచి ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఇలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించి అశ్వమేధ యజ్ఞాన్ని తప్పకుండా చేయాలని వాళ్ళు కూడా ఆమోదించారన్నమాట. ఈ యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించడం కోసం ఋష్యశృంగ మహర్షిని ప్రార్థించి పిలిపించారు. ఆయన కూడా సంతోషంగా అంగీకరించి ఈ అశ్వమేధ యజ్ఞాన్ని ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తి చేశారు. ఎప్పుడైతే ఈ అశ్వమేధ యజ్ఞం పూర్తయిందో దాని తర్వాత పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ యొక్క పుత్రకామేష్టి యజ్ఞ అగ్నిహోత్రం నుంచి ఒక దివ్య తేజస్సుతో ఒక యజ్ఞ పురుషుడు బయటికి వచ్చారు. ఆ యజ్ఞ వేదిక నుంచి ఒక బంగారు పాత్రని, అలాగే వెండి పళ్ళెము కలిగిన పాత్రని తీసుకొని అందులో ఉన్న దివ్య పాయసాన్ని దశరథ మహారాజుకి అందజేశారు. ఈ యొక్క దివ్య పాయసాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఎవరైతే దశరథ మహారాజు యొక్క పత్నులు ఉన్నారో వీరు స్వీకరించేటట్లు చేయమని ఆయన చెప్పారు. వెంటనే దశరథ మహారాజు ఆ పాత్రని స్వీకరించి ఆ యజ్ఞ పురుషుడికి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఆ యొక్క పాయసాన్ని తన యొక్క 3 పత్నులకు పంచారు. ఈ పంచడం కూడా ఎలా ఉండాలి అని ఆయన చెప్పారు అని అంటే, రెండవ భార్యకి మొదటి భార్య కన్నా తక్కువ, అలాగే మూడవ భార్యకి రెండవ భార్య కన్నా తక్కువ భాగాన్ని ఇచ్చేలా చూడమని ఆ యజ్ఞపురుషుడు చెప్పారు. అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసంలోని సగ భాగాన్ని కౌసల్యమాతకి, అంటే పాయసంలోని 50%ని కౌసల్యమాతకి ఇచ్చారు. అప్పుడు వెంటనే కౌసల్యమాత దాన్ని స్వీకరించారు. మిగిలిన పాయసంలో మిగిలిన 50%లోని మళ్ళీ 50%, అంటే మొత్తం పాయసంలోని 4వ వంతుని సుమిత్రమాతకి ఇచ్చారు. వెంటనే ఆవిడ కూడా ఆ పాయసాన్ని స్వీకరించారు. మిగిలిన పావు వంతులో మళ్ళీ సగభాగాన్ని, అంటే 8వ వంతుని కైకేయమాతకి ఇచ్చారు. వెంటనే ఆవిడ కూడా స్వీకరించారు. ఇప్పుడు అందరూ స్వీకరించిన తర్వాత మిగిలిపోయిన 8వ వంతుని తిరిగి సుమిత్రమాతకి ఇవ్వడం చేత రెండవ భార్యకి మొదటి భార్య కన్నా తక్కువ, మూడవ భార్యకి రెండవ భార్య కన్నా తక్కువ పాయసము లభించింది. అలాగే పాయసం కూడా మిగలలేదు. ఈ విధంగా 3 భార్యలు ఆ యొక్క పాయసాన్ని స్వీకరించారు. సో తత్ఫలితంగా కౌసల్యమాతకు శ్రీరామచంద్రుడు, కైకేయమాతకి భరతుడు, అలాగే సుమిత్రమాతకి లక్ష్మణ, శత్రుఘ్నులు కవల పిల్లలుగా జన్మించారు. ఈ 4 కుమారులు మనకి ఏం నేర్పిస్తున్నారు అని అంటే, మనకి 4 పురుషార్థములు ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్షము. ప్రతి మనిషి ఈ 4 పురుషార్థాలని సాధించడానికి ప్రయత్నించాలి. మొదటిగా ధర్మాన్ని సాధించాలి, అర్థాన్ని అర్జించాలి, అలాగే కామాన్ని అనుభవించాలి, మోక్షాన్ని పొందాలి. మరి ఇవి ఎలా పొందాలి అనేది మనకి శ్రీరాముని యొక్క జననం ద్వారా రామాయణం నేర్పిస్తుంది. మొదటిగా రాముడిని రామో విగ్రహవాన్ ధర్మః అని అంటాం. అంటే రాముడు ధర్మానికి ప్రతీక. అలాగే సుమిత్రమాతకున్న 2 కవల పిల్లలు అర్ధము, కామము. మనకి అర్ధము, కామము కవల పిల్లలు అని చెప్తారు. ఎందుకంటే అర్ధం ఉంటే కోరికలు పెరుగుతాయి, కోరికలు ఉంటే అర్థం లేకపోతే ఆ కోరికలు తీరవు. కాబట్టి ఖచ్చితంగా అర్థాన్ని అర్జించాలి. కాబట్టి లక్ష్మణ, శత్రుఘ్నులు అర్థము మరియు కామానికి ప్రతీక. అలాగే భరతుడు మోక్షానికి ప్రతీక. ఈ చతుర్పురుషార్థాలని ఎలా సాధించాలో వారు చూపించిన లీల ద్వారా మనం ఒకసారి తెలుసుకుందాం. సుమిత్రమాత యొక్క పిల్లలైన లక్ష్మణ, శత్రుఘ్నులు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవారు. పిల్లల్ని ఎలా ఓదార్చాలో అప్పటికీ తెలియని సుమిత్రమాత ఒక్కోసారి కౌసల్యమాత దగ్గరికి, ఒక్కోసారి కైకేయమాత దగ్గరికి ఆవిడ యొక్క పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు, ఎప్పుడైతే రాముడి యొక్క ఉయ్యాలలో లక్ష్మణుణ్ణి, భరతుడు యొక్క ఉయ్యాలలో శత్రుఘ్నుణ్ణి పెట్టేవాళ్ళో అప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా, చాలా ప్రశాంతంగా ఉండి వాళ్ళ యొక్క ఏడుపుని ఆపేసేవారు. ఈ లీల ద్వారా వారు మనకి ఏం నేర్పిస్తున్నారు అని అంటే, అర్ధకామములను కలిపి పెంచొద్దు.
అర్థముని ధర్మంతో కలపండి, అంటే లక్ష్మణుణ్ణి రాముడితో కలపండి, కామాన్ని మోక్షంతో కలపండి, శత్రుఘ్నుణ్ణి భరతుడితో కలపండి. అంటే దీని అర్థం ఏంటంటే అర్థాన్ని మనం అర్జించాలి, కానీ ధర్మయుతంగా అర్జించాలి. అలాగే అర్థాన్ని వ్యయం చేయాలి, ధర్మం కోసం వ్యయం చేయాలి. అలాగే కామం ఉండాలి, కానీ ఏ పని చేస్తున్నా ఏ కోరిక కలిగినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరంలోకి మనం వచ్చింది కేవలం భోగాల్ని అనుభవించడానికి కాదు. ఈ శరీరంలో ఉండి నేను ఈ శరీరం వేరు అని మనం గుర్తుంచుకొని ఆ భగవంతుడికి సేవ చేయడానికి నాకు ఈ శరీరం లభించింది కాబట్టి ఆయన ప్రీత్యర్థం నేను పనుల్ని చేయాలి అనే ఒక స్థితికి మనం చేరుకోవాలి. తద్వారా మనం మోక్షాన్ని పొందగలం. కాబట్టి మన కామాన్ని మోక్షం వైపుకు తీసుకువెళ్ళాలి, మన అర్థాన్ని ధర్మంగా వ్యయం చేయాలి. నిజానికి రాముడు జన్మించిన తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించినప్పటికీ మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అంటాము. ఎందుకంటే ఈ యొక్క పురుషార్థాలని నెరవేర్చుకోవడం కోసం మనం చేయాల్సింది ఎప్పుడూ ధర్మాన్ని అర్థంతోనూ కామాన్ని మోక్షంతోనూ ముడివేయాలి అని మనకి ఈ యొక్క నలుగురు కుమారులు మన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నేర్పిస్తున్నారు. హరే కృష్ణ. తర్వాత ఇంకా ఎన్నో రామలీలల్ని మనం చర్చించుకుందాము. హరే కృష్ణ.